హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి టీజీపీఎస్సి గ్రూప్ 2కి రిలీజ్ చేసింది కదా ప్రిలిమినరీకి. అండ్ ఎవరైతే సివిక్ సెంటర్ వాళ్ళ కీ చూసుకున్నారో ఆ కీకి అండ్ టీజీపీఎస్సి ప్రొవైడ్ చేసిన కీకి కొన్ని డిఫరెన్సెస్ ఫైండ్ చేశాను. మేబీ ఇది వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్, ఎవరైతే సివిక్ సెంటర్ వాళ్ళు కీ చూసుకున్నారో. ఓకే, ప్రస్తుతానికైతే 3 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశాను. ఇన్ కేస్ ఇంకా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, విల్ సీ ఫస్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ 33rd క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హిస్టారికల్లీ ద మైగ్రేషన్స్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర peasants into Telangana started during the reign of Nizam Mir Usman Ali Khan. The Nizam government invited settlers from outside and distributed the cultivable wastelands. Which of the above statements is correct? సివిక్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన కీలో నైదర్ ఏ అండ్ బి అని ఇచ్చారు. అండ్ టీజీపీఎస్సీ ప్రొవైడ్ చేసిన కీలో ఇట్స్ ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. 24th క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 50. Consider the following statements. Swami Ramananda Tirtha was the founder of the Hyderabad State Congress, and in 1947 he started the Join India movement, demanding the Hyderabad state to join the Indian Union. Which of the above statements is correct? Civic Center వాళ్ళు బి అనే ఆన్సర్ని కరెక్ట్ ఇచ్చారు. అండ్ అకార్డింగ్ టు టీజీపీఎస్సీ ఇట్స్ ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సివిక్ సెంటర్ పేపర్లో 32nd క్వశ్చన్. Which reforms during the Nizam time are said to have laid the foundation for the conflict between Mulkis and non-Mulkis in the latter times? Civic Center వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం దే సెడ్ మహారాజా కిషన్ ప్రసాద్ అని. అండ్ టీజీపీఎస్సీ ఇచ్చిన కీ ప్రకారం ఇట్స్ మీర్ తురబ్ అలీ ఖాన్. ప్రజెంట్ ఓన్లీ 3 క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేశాను. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ మేక్ ఎ వీడియో. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.